ఉత్తగా రాజకీయాలు చేసుడు మైట్ల ముంగట ముచ్చట్లు చెప్పుడు ఇవే కాదు, మన లీడర్ సాబ్లకు వేరే వేరే టాలెంట్లు కూడా ఉన్నాయి. మొన్ననే చూసినాం కదా, సీఎం సార్ ఫుట్బాల్ ఆడిండు, ఆ నడుమ రాజస్థాన్ డిప్యూటీ సీఎం కతిసాము చేసింది. ఇట్లనే ఎలక్షన్ల టైంలో కూడా మన లీడర్లు వాళ్ళకున్న టాలెంట్ అంతా బయట పెడుతుంటారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట్లన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సెంటర్ రోడ్ల మంత్రి గడ్కరీ సార్కు కూడా ఓ టాలెంట్ ఉన్నది. చూడుర్రి ఏంటిదో అది. సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సారు మైకుల ముంగటికి వచ్చిండంటే మంచి మంచి ముచ్చట్లు చెప్తుంటాడు. అట్లనే సారు గరిట పట్టిండంటే మంచి మంచి వంటలు సుత వండి పెడతాడట. ఇక గిట్లనే షెయి పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ మేడం సంతకాల కొరకు సార్ ఆఫీసుకు పోతే రోడ్ల మంత్రి స్వయంగా వంట వండి పెట్టిండట. ఇక అసలు ముచ్చట్లకు పోతే కేరళ రాష్ట్రంలో ఉన్న ప్రియాంక మేడం నియోజకవర్గానికి రోడ్లు కావాలని ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే ఆ రోడ్ల కథ ఏంటిదో మొత్తం చెప్తానని గడ్కరీ సార్ను పార్లమెంటులో అడిగింది. దానికి సారు అపాయింట్మెంట్ ఏం అవసరం లేదు మేడం, మీరు ఎప్పుడన్నా ఆఫీసుకు రావచ్చు అన్నట్టు చెప్పిండు. అందుకే షెయి పార్టీ లీడర్లను తోలుకొని గడ్కరీ సార్ ఆఫీసుకు పోయింది ప్రియాంక మేడం. లేక లేక వచ్చిన చుట్టాన్ని ఊకెట్లా తోలిస్తారు మరి. అందుకే గడ్కరీ సారు తన చేతులతోనే రైస్ బాల్స్ అనే వంటకం వండిండట. ఒక్క ప్రియాంక మేడంకే కాదు, ఆమె వెనుకొచ్చిన వాళ్ళకు కూడా రోడ్ల మంత్రి చేసిన వంటకం తినిపించిండ్రు. తిన్నోళ్ళు సారు చేతి వంట మస్తు కమ్మ ఉన్నదని మెచ్చుకున్నారట. పెద్ద ముచ్చట ఏంటిదంటే, గడ్కరీ సారు ఉత్త ఉన్నప్పుడు యూట్యూబ్లో చూసి కొత్త కొత్త వంటలు తయారు చేస్తుంటాడట. సారుకు అదో ఆనందం అన్నట్టు. ఏమైనా షెయి పార్టీలో ఓ పెద్ద లీడర్ అమ్మ గిట్ల పువ్వు పార్టీ వాళ్ళతో కూర్చొని నాష్ట చేసుకుంటా మాట్లాడు, పబ్లిక్ కు సమస్యలు చెప్పి పని చేయించుకున్నాడు చూస్తుంటే ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎత్తెత్తి పోసుకున్నాడే కాదు, రాజకీయాలంటే ఇట్లా కూడా నడవాలి అనుకుంటారట జనాలు.